శుక్రకేతువుల యొక్క కలయిక 5 జూలై నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలో కలయిక ఉంది. మీ మేషరాశి వారికి అది పంచమ స్థానం అవుతుంది. మీ ధన సప్తమాధిపతి పంచమ స్థానంలో శుక్రుడు కేతుతో కలుస్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? అసలు ఏ ఏ మీ ఇంట్లో ఉండే రిలేషన్స్లో ఎవరెవరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క రాశిరీత్యా అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీరు ప్రధానంగా జూలై 5 నుంచి కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మరి కొన్ని విషయాల్లో బాగుంటుంది కూడా, అదేంటో కూడా చెప్తాను. ఒకటి, మీకు షేర్ మార్కెట్ అలవాటు ఉంది, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు ఏదైనా రాజకీయ రంగాల్లో ఉన్నట్లయితే తీసుకునే నిర్ణయాలు, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా కేర్గా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు వివాహం విషయంలో, అందులో ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు, ఎవరినైనా లవ్ మ్యారేజ్ అంటూ ఉంటారు కదా, అలాగా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి అంశంలో చాలా అంటే చాలా కేర్గా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయకండి దయచేసి. పార్ట్నర్షిప్స్ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా మనీ ఇస్తున్నాము, ఫ్రెండ్స్కి మనీ ఇస్తున్నాము, ఈ యొక్క విషయాల పట్ల 1-4 సార్లు, అందులో ముఖ్యంగా శుక్రవారము, మంగళవారము, ఆదివారం అస్సలు మీరు మనీ ఎవరికి ఇవ్వకండి. మీరు మాత్రమే కాకుండా మీ తల్లిగారి విషయంలో కూడా తను ఏదైనా మనీ ఇచ్చేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి వ్యాపారం ప్రారంభించడం సరైనటువంటిది కాదు. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో, ఇది జీవిత భాగస్వామి వ్యాపారం కొత్త వ్యాపారం ప్రారంభించడం, లేకపోతే వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడము, వ్యాపారాల్లో ఏదో లాభం వస్తుందని ఒక్కోసారి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే బాగా వ్యాపారం సాగుతుంది, అలాంటివి పనికిరావు, ఇక్కడ గమనించుకోండి. అయితే మరి ఇది ఎవరికి బాగుంటుంది? ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది కొన్ని విషయాలకు బాగా కలిసి వస్తుంది కూడా. ఏమిటది అంటే, ఉపాసనా మార్గంలో ఉన్నాం అంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడము, అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం తీసుకొని దీక్షలా తీసుకొని చేయడము, ఇటువంటి వాటికి చాలా 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 బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా మీ యొక్క తండ్రి గారిని, మీకు ఈ కాంబినేషన్ ఉన్నది, మీ తండ్రి గారితో కలిసి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవడం, అందులో ముఖ్యంగా గణపతి క్షేత్రాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం కనుక చేస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది. మరి ఈ యొక్క గ్రహస్థితి వల్ల మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నవగ్రహాలలో మీకు ముందే శని, ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి శని, కేతువు, శుక్రుడు, ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లము, గ్రాసము, అదేవిధంగా తీపి పదార్థం ఏదైనా, తేనెకి చక్కగా మీరు చపాతీకి తేనె పూసి అది తినిపించవచ్చు. ఇది చేస్తూ ఓం లక్ష్మీ గణపతి అయిన మహాని మంత్రాన్ని రోజు చాంటింగ్ చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మ జాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్గా తీసుకోండి. లేదు, కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని నక్షత్రం, ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే
ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ బలహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి ఉద్యో వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అది జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు, మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతువులు క్లోజ్ కంజంక్షన్ మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో, లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఇదేదో విదేశాలు వినడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తులు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి
భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది. లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటరల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.